హాయ్ హలో నమస్తే. నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ మీరు అందరూ చూశారు కదా. మీకేమనిపించింది? బా, పాపం తనుజ తను కెప్టెన్ అవ్వాలని గత 8 వారాలుగా ప్రతి వారం ప్రయత్నిస్తూ ముందుకు వస్తున్నది. కానీ ఏం జరిగింది? నిన్న కూడా ఈ విషయం మీద దివ్యాది కానీ తనుజ కానీ వీళ్ళిద్దరు వాదనలో ఎవరిది కరెక్ట్ అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకేమనిపిస్తే అది రాయండి. అలాగే అందరూ మీరు చాలాసార్లు అడుగుతున్నాను లైక్ చేయండి అని చెప్పేసి, ముందు లైక్ కొట్టండి బస్సు. లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా నిన్న ఎపిసోడ్ మనం స్టార్ట్ నుంచి చూసుకుంటే నిన్న 2 సూపర్ గేమ్స్ ఆడిపించాడు. అద్భుతమైన గేమ్స్. ఎంత పగడ్బందీగా వేసిన బిగ్ బాస్. ఎలా అంటే ఒక ట్రైన్ పెట్టాడు. ఈ రెడ్ ట్రైన్, బ్లూ ట్రైన్. ఇద్దరు కూడా కంటెస్టెంట్ అందరూ కూడా మాకెవరు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఆపాలి. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ప్యాసింజర్లుగా ఉండాలి. ఎవరైతే వాళ్ళు వద్దు అనుకుని దించేస్తారో, డ్రైవర్ ఎవరైతే దించేస్తారో వాళ్ళు దించేసిన వాళ్ళు మాకు ఈ పర్సన్ వద్దని తీసేస్తారు. అది కంటెస్ట్. అబ్బా, మొత్తం అందరికీ కూడా గజ్జిబిజి చేసి బిగ్ బాస్ నిన్న ఒక గేమ్ అయితే మొత్తం అందరికీ ఆట ఆడించాడు. ఎవరో ఫేవరెటిజం ఉంచలేదు. వీళ్ళు వీళ్ళు నా ఫేవరెట్, వీళ్ళు నాకు కావాలనేది లేదు. మొత్తం అంతా కూడా కన్ఫ్యూజ్ చేసి పడేసి అందరినీ తీసేశారు. మొత్తం పోటీగా చేశారు. అయితే అందులో ఉన్న చిన్న బ్యాడ్ ఏంటంటే తనూజ పాపం తీసేయడం అనేది అందులోని చాలా దీనిగా అనిపించింది. అక్కడ వరుస ఎమానియల్ను లాస్ట్ రీతు ఉన్నారు, తనూజ కూడా ఉన్నది. అందులోనేమో దివ్య అక్కడ వచ్చి నేను కూర్చున్నానని కళ్యాణ్ చిన్నగా ఒక ప్లే చేశాడు. అక్కడ కళ్యాణ్ అసలు యాక్చువల్గా పట్టుకున్నాడు ఆ చైర్ని. కానీ కళ్యాణ్ ఏం చేశాడు, లూజ్ చేసి దివ్య కూర్చుంటుందిలే అని చెప్పి దివ్యకి ఇచ్చాడు ఛాన్స్. కానీ అక్కడ దివ్య అంటే డబుల్ గేమ్ ఆడి డబుల్ స్టాండర్డ్లో 2 వైపు చేసింది. మొత్తానికి ఆమె పర్సనల్ పగ తీర్చుకున్నది అని తనుజ అంటది. నేను జెన్యున్గా తీసేసాను, ఇమానియాలను సపోర్ట్ చేశానని చెప్పేసి దివ్య అంటది. వీళ్ళిద్దరిలో ఎవరి వాదన వాళ్ళకు ఉంది. అలాగే నెక్స్ట్ మరో గేమ్కి వచ్చుకెళ్ళా. రీతుకి అండ్ ఇమానియల్కి ఫైనల్ గేమ్ పెట్టారు. ఆ ఫైనల్ గేమ్లో అది చాలా మెంటల్, అంటే ఒక ఇంటలెక్చువల్గా ఆడాల్సిన గేమ్. అంటే కౌంటింగ్ చేసి చేయాలి మొత్తం అంతా కూడాను. ఆ కౌంటింగ్లోని 5 ఐటమ్స్ పెట్టారు. బ్యాంబూస్ పెట్టారు, బ్యాంబూ స్టిక్స్. నెక్స్ట్ పుచ్చకాయలు లాంటివి ఒకటి పెట్టారు. అలాగే స్టోన్స్ పెట్టారు కొన్ని. అలాగే మొత్తం 5 పెట్టారు. 5 అవన్నీ కౌంట్ చేసి ఓవరాల్గా పెట్టి లాక్ ఓపెన్ చేస్తే కానీ అది రాదు. ఈలోగా దాన్ని పగలగొట్టి ఆ జెండా తీసుకెళ్ళి ఇంకో దగ్గర హ్యాంగ్ చేయాలి, పాతాలి. అలా ఒక టాస్క్ పెట్టి అందులో ఇమానియల్ సక్సెస్ అయ్యాడు, కెప్టెన్ అయిపోయాడు. ఇమానియల్ మళ్ళీ 9th వీక్ కెప్టెన్గా ఇమానియల్ ఉంచుకున్నాడు. నెక్స్ట్ ఇంకా అక్కడికి వచ్చింది కదా ఈ రోజు ఎపిసోడ్, శనివారం ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఈరోజు నాగార్జున గారు ఏం చెప్తారు, ఎవరెవరికి కోటింగ్ ఇవ్వాల్సిన ఐటమ్స్ ఉన్నాయి మొత్తం, అంటే ఏ విధంగా సంజన గారి తాలూకా సంచాలక విషయంలో కానీ, లేకపోతే తనూజ గారికి జరిగిన విషయంలో కానీ, ఈ రెండిట్లో ఏమి ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూడండి. అలాగే వాచ్ చేసిన తర్వాత నా రివ్యూస్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్. నేను మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ.